హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. రేపు జరుగుతున్న తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా మ్యాచ్లో తెలుగు టైటన్ టీం టోటల్గా ఎన్ని రైడింగ్ పాయింట్స్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఇది మా ఈరోజు క్వశ్చన్. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ కంటిన్యూగా 2 మ్యాచెస్ గెలిచి వస్తుందేమో. లీగ్లో లాస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా మ్యాచ్. ఇది గెలిస్తే హ్యాట్రిక్ విజయాలతో లీగ్ మ్యాచెస్ అన్ని క్లోజ్ చేస్తుంది. ఇంక ఈ మ్యాచ్ గెలవాలంటే ఎలాంటి ప్లాన్స్తో రావాలో ఈ వీడియోలో మనం అన్ని క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా తెలుగు టైటన్స్ రీసెంట్ మ్యాచ్ ఎలా ఆడిందో మాట్లాడుకుందాం. తెలుగు టైటన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఆ మ్యాచ్ అయితే హైలైట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. మనం ఎంత క్లోజ్ అయిందంటే లాస్ట్ 10 మినిట్స్ వరకు కూడా 2 టీమ్స్ మధ్య చాలా క్లోజ్ గా హెడ్ టు హెడ్ మ్యాచ్ అవుతుంది. లాస్ట్ 10 మినిట్స్ లో తెలుగు టైటన్ మెయిన్ గా రైడింగ్ అండ్ డిఫెన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయడం వల్లనే తెలుగు టైటన్స్ గెలిచింది మా. ఇంక ఈ మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే ముఖ్యంగా మన కెప్టెన్ అయిన విజయ్ మాలిక్. తన నుంచి రీసెంట్ మ్యాచెస్లో కూడా అంత మంచి పర్ఫెక్ట్ గేమ్ అయితే చూడట్లే. మెయిన్గా రైడింగ్లో భయపడుతున్నాడని అనుకున్నాము. ఈ మ్యాచ్తో విజయ్ మాలిక్ మంచి ఫామ్లోకి వచ్చాడు. ఎప్పుడైతే భరత్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేదో విజయ్ మాలిక్ సూపర్ గేమ్ ఆడాడు మామ లాస్ట్ మ్యాచ్లో. ఇతని వల్ల గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ మన థర్డ్ రైడర్గా చేతన్ సాహోని ఆర్ ఆశీష్ నర్వాల్ని పెట్టలే, మంజిత్ని తెచ్చారు. ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పాలి తెలుగు టైటన్స్ కోచ్ నుంచి. ఎందుకు మామ అలా అంటావు? మంజిత్ కూడా జస్ట్ 1 పాయింటే తెచ్చాడంటారా? తన నుంచి జస్ట్ 1 పాయింట్ వచ్చినా అది కూడా డిఫెన్స్లో వచ్చింది మామ, రైడింగ్లో కాదు. కానీ తను రైడింగ్ వెళ్తుంటే తన స్పీడ్ అయితే అదుర్స్ మామ. ప్రతి ఒక్క రైడ్లో చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు కంపేర్ టు చేతన్ సాహు అండ్ ఆశీష్ నర్వాల్. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మంజిత్ చాలా స్పీడ్ అండ్ ఎక్యురసీ ఉంది రైడింగ్లో. సో ఈ మ్యాచ్ ఫెయిల్ అయినా హర్యానా మ్యాచ్లో కూడా తనకి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు డిఫెన్స్, అంకిత్ నుంచి 4 పాయింట్స్, అజిత్ పవార్ నుంచి 4 పాయింట్స్ అండ్ శుభం షిండే నుంచి 2 పాయింట్స్ మా. వీళ్ళైతే డిఫెన్స్లో అదరగొట్టారని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్లో. మెయిన్గా ఆ మ్యాచ్లో రైడింగ్ కన్నా డిఫెన్స్ అయితే తెలుగు టైటన్ హైలైట్ ఉంది మా. శుభం షిండే అండ్ అంకిత్ ఇద్దరు కాంబినేషన్ అయితే వేరే లెవెల్గా సెట్ అయింది ఈ సీజన్. ఇది మా రీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తెలుగు టైటన్స్. ఇంకా కమింగ్ టు ఈ మ్యాచ్కి వస్తాడికి ఫస్ట్ ఈ మ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ఈ మ్యాచ్ రేపు 7:30కి జరుగుతుంది. సో బీ రెడీ ఫర్ తెలుగు టైటన్ ఫ్యాన్స్. ఇంక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలతో లీగ్ మ్యాచెస్ అన్ని ముగుస్తాయి తెలుగు టైటన్ కి. ఇది లాస్ట్ మ్యాచ్ మా లీగ్ స్టేజ్. ఇంకా తెలుగు టైటన్ ఈ మ్యాచ్ గెలిచింది అనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఒక 1 ప్లేస్ అయితే పక్కాగా ఫిక్స్ మావ. అందుకే ఇలాంటి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ తెలుగు టైటన్ కి. ఆ విన్నింగ్ మొమెంటంతో ప్లే ఆఫ్స్కి వెళ్తే అక్కడ కూడా ఈజీగా గెలొచ్చు ప్రతి ఒక్క మ్యాచ్. అండ్ కమింగ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇంక ఈ 2 టీమ్స్ టోటల్గా పీకేఎల్ కెరియర్లోనే 13 మ్యాచెస్ ఆడేమో. అందులో హర్యానా స్టీలర్స్ 7 మ్యాచెస్ అయితే అండ్ తెలుగు టైటన్ 5 మ్యాచ్ విన్ అయింది. అండ్ ఒక టై కూడా ఉందేమో వీళ్ళిద్దరి మధ్య. ఇంకా రీసెంట్ మ్యాచెస్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు 2 మ్యాచెస్ ఆడారు ఇన్ సీజన్ 11. ఆ 2 మ్యాచ్లో కూడా 1 సైడ్ మ్యాచెస్ అయ్యేమో. ఒక మ్యాచ్ తెలుగు టైటన్ గెలిస్తే ఇంకొక మ్యాచ్ హర్యానా స్టీలర్స్ గెలిచింది. తెలుగు టైటన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది 49 పాయింట్స్ అయితే హర్యానా స్టీలర్స్ 27 పాయింట్స్ చేసింది. అండ్ సెకండ్ మ్యాచ్ హర్యానా స్టీలర్ గెలిస్తే అక్కడ కూడా హర్యానా స్టీలర్స్ 46 పాయింట్స్ చేస్తే తెలుగు టైటన్స్ జస్ట్ 25 పాయింట్స్ మాత్రమే చేసింది. ఇది మా వీళ్ళిద్దరి మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ సీజన్ 11. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క మ్యాచ్ 1 సైడ్ మ్యాచ్ లాగానే కనిపిస్తుంది. ఇంకా ఈ సీజన్లో వీళ్ళిద్దరు తలబడినప్పుడు తెలుగు టైటన్ గెలిచింది. ఈ మ్యాచ్ కూడా 1 సైడ్ అయిపోయింది మావ. ఎందుకంటే తెలుగు టైటన్ 46 పాయింట్ చేస్తే హర్యానా స్టీలర్ జస్ట్ 29 పాయింట్స్ మాత్రమే చేసాయి. వాళ్ళ టీంలో టాప్ రైడర్స్ అండ్ టాప్ డిఫెండర్స్ ఉన్న తెలుగు టైటన్ అయితే 1 సైడ్ చేసింది ఆ మ్యాచ్కి. మెయిన్గా ఆ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ రైడర్స్ అయితే ఒక్క రైడర్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. రైడింగ్ ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే చాలా ఈజీగా ట్యాకిల్ చేసింది ఆ మ్యాచ్కి వస్తాడికి. బికాస్ హర్యానా స్టీలర్స్ లైన్గా 5 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. అందుకే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వెరీ లో లెవెల్లో ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ మీద గెలవడం తెలుగు టైటన్కి చాలా ఈజీ అయిపోయింది ఆ మ్యాచ్కి. ఇప్పుడు హర్యానా స్టీలర్స్ రీసెంట్ మ్యాచెస్ అన్ని గెలిచి మంచి హై కాన్ఫిడెన్స్తో వస్తున్నారు. ఇప్పుడైతే తెలుగు టైటన్కి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది హర్యానా స్టీలర్స్. ఇంకా ఆ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా హర్యానా స్టీలర్స్ యొక్క విషయం చూద్దాం. ఆ మ్యాచ్లో రైడింగ్ నుంచి వినయ్, మయాంక్, శివం పటారే వీళ్ళు ముగ్గురు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేపారు మా. ప్రతి ఒక్క రైడర్ని ఈజీగా ట్యాకిల్ చేసింది తెలుగు టైటన్. ఇంకా డిఫెన్స్ విషయానికి వస్తే ఒక జైదీప్ తప్ప ఇంకా ఏ ప్లేయర్ కూడా ఒక్క పాయింట్ చేయలేపారు ఆ మ్యాచ్లో. ఇది హర్యానా స్టీలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ లాస్ట్ మ్యాచ్. ఇంకా కమింగ్ టు తెలుగు టైటన్స్, ఆ మ్యాచ్లో టాప్ రైడర్ అండ్ డిఫెండర్ ఒకటే మావ, మీ అందరికీ తెలుసు. అతడే మన బాహుబలి భరతుడా. ఆ మ్యాచ్లో టోటల్గా 20 పాయింట్స్ చేశాడు మావ. ఈ 20 పాయింట్స్లో 4 ట్యాకిల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ మ్యాచ్ 1 సైడ్ అవ్వడానికి మెయిన్ కీ ప్లేయర్ భరతుడని. అండ్ కమింగ్ టు విజయ్ మాలిక్ కూడా 8 పాయింట్ చేశాడు. ఇది 2 టీమ్స్ యొక్క టాప్ పర్ఫార్మెన్స్ ఇన్ లాస్ట్ మ్యాచ్లో. ఇంకా ఈ మ్యాచ్ తెలుగు టైటన్ గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్తో రావాలో చూద్దాం. మెయిన్గా హర్యానా స్టీలర్స్ నుంచి వాళ్ళ రైడర్స్ అండ్ డిఫెండర్స్ అయితే రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు. మెయిన్గా వినయ్ గురించి అండ్ శివం పటారే గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే శుభం షిండే అండ్ అజిత్ పవార్ ఇద్దరు మెయిన్ కీ ప్లేయర్స్ అవుతారు మా ఈ రోజు మ్యాచ్లో. బట్ తెలుగు టైటన్ నుంచి తప్పు ఎవరైనా చేశారంటే అది కూడా శుభం షిండే అండ్ అజిత్ పవారే తప్పు చేస్తున్నారు ఎక్కువ మ్యాచెస్లో. మెయిన్గా అడ్వాన్స్ ట్యాకిల్కి వెళ్తున్నారు మా. దానివల్లే చాలా మ్యాచెస్ వరకు ఓడిపోయాం. ఈ మ్యాచ్లో వాళ్ళ దగ్గర నుంచి పేషెన్స్ అనేది చాలా అవసరం. అండ్ కమింగ్ టు హర్యానా స్టీలర్స్ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే మెయిన్గా జైదీప్ అండ్ సాయిల్ నర్వాల్ రీసెంట్ మ్యాచెస్లో అయితే వేరే లెవెల్ ఫామ్లో ఉన్నారు. జైదీప్ అయితే లాస్ట్ మ్యాచెస్లో ఒకటే మ్యాచ్లో 9 పాయింట్స్ చేశాడు డిఫెన్స్లో.
అండ్ సాహిల్ నర్వాల్ కూడా టోటల్‌గా 6 పాయింట్స్ చేశాడు. సూపర్ టాకిల్ సిట్యుయేషన్ అయితే హైలైట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు హర్యానా స్టీలర్స్. సో, మన రైడర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళిద్దరి మీద. సో, ఇలాంటి ప్లాన్ చేసుకొనొస్తే తెలుగు టైటన్ గెలవచ్చు. అండ్ తెలుగు టైటన్ కోచ్ అయితే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తనైతే హర్యానా స్టీలర్స్‌కి గుడ్ ప్లానింగ్స్‌తో ఉన్నానని క్లారిటీగా చెప్పాడు. ఈ మ్యాచ్ ఎలా గెలవాలో మా అందరికీ తెలుసు అండ్ గుడ్ ప్లానింగ్స్‌తో వస్తున్నామని చెప్పాడు. మెయిన్‌గా మా నుంచి అగ్రెసివ్ గేమ్ అయితే చూస్తారని క్లారిటీగా చెప్పాడు మావ. ఇలాంటి కాన్ఫిడెన్స్ ప్లే ఆఫ్స్ ముందుంటే ఇంకా తెలుగు టైటన్స్‌ని ప్లే ఆఫ్స్‌లో ఆపేవారే ఉండరు. అండ్ కమింగ్ టు 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాం. ముందుగా హర్యానా స్టీలర్స్. వాళ్ళ టాప్ 3 రైడర్స్ అయిన వినయ్, శివం పటారే, మయాంక్. ఇది టాప్ 3 రైడర్స్. అండ్ కమింగ్ టు డిఫెన్స్ నీరజ్, జైదీప్, సాహిల్ నర్వాల్, రాహుల్. దిస్ ఈజ్ ది స్ట్రాంగ్ 7 ఆఫ్ హర్యానా స్టీలర్స్. ఇంకా ఇప్పుడు తెలుగు టైటన్స్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే వీళ్ళ టాప్ 3 రైడర్స్ అయితే విజయ్ మాలిక్, భరత్ తుడా అండ్ థర్డ్ రైడర్‌గా మంజిత్‌నే కొనసాగిస్తున్నాము నేను. మెయిన్‌గా లాస్ట్ మ్యాచ్‌లో తన నుంచి ఎలాంటి పెర్ఫార్మన్స్ లేకపోయినా తన స్పీడ్ అండ్ అక్యురసీ పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఇంకొక ఛాన్స్ ఇస్తే బెటర్. ఇంకా డిఫెన్స్‌లో అవిదుహాన్, అజిత్ పవార్, శుభం షిండే అండ్ లాస్ట్ ప్లేయర్‌గా అంకిత్. దిస్ ఈస్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ తెలుగు టైటన్. మెయిన్‌గా తెలుగు టైటన్ ఫస్ట్ హాఫ్‌లోనే హైయెస్ట్ లీడ్ పాయింట్స్ పెట్టుకొని ఇంకా సెకండ్ హాఫ్‌లో తెలుగు టైటన్ యొక్క బెంచ్ స్ట్రెంగ్త్‌ని కూడా ట్రై చేయాలి మావ. ఎందుకంటే ఇది లీగ్ మ్యాచ్ కాబట్టి ఇలాంటి మ్యాచెస్‌లోనే వాళ్ళని ట్రై చేయాలి. ప్లే ఆఫ్స్‌లో ఛాన్స్ అయితే తీసుకోకూడదు. ఇది మా 2 టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7. అండ్ కమింగ్ టు ఎవరు గెలిచే అవకాశం ఎక్కువుందంటే ఆల్రెడీ ఈ సీజన్‌లో తెలుగు టైటన్ వీళ్ళ మీద ఈజీగా గెలిచింది కాబట్టి ఆ కాన్ఫిడెంట్‌తో వస్తారు. హర్యానా స్టీలర్స్ అయితే రీసెంట్ మ్యాచెస్ అన్ని గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెంట్ కూడా వేరే లెవెల్‌లో ఉంది. సో, తెలుగు టైటన్ గెలిచే ఛాన్సెస్ 60% ఉంటే హర్యానా స్టీలర్స్ గెలిచే ఛాన్స్ 40%గా ఉంది. ఇంకా దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి మావ. ఇంకా తెలుగు టైటన్‌కి గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు లాస్ట్ మ్యాచ్ అంటే 9:30-10:30 మ్యాచ్ ఏమో హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్‌కి మ్యాచ్ ఉంది. సో, దానిని తెలుగు టైటన్ బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయాలి. ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడో, ఏ రైడర్స్‌ని ఎలా టాకిల్ చేయాలో దాని మీద పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రావాలి తెలుగు టైటన్. అప్పుడు మ్యాచ్ గెలవడం ఇంకా ఈజీగా అయిపోతుంది మావ. తెలుగు టైటన్ కోచ్ కూడా అదే ప్లానింగ్ ఉన్నట్టుంది. తను కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. మేబీ ఇదే ప్లాన్‌తో వస్తున్నాడేమో. ఇంకా లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళతో గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్‌తో టీమ్ కూడా హ్యాపీగా రావచ్చు ఈ మ్యాచ్ కోసం. తెలుగు టైటన్ జస్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే చాలు మావ. పక్కా థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఒక పొజిషన్ అయితే ఫిక్స్. అండ్ కమింగ్ టు హర్యానా స్టీలర్స్ వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్‌కి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఈజీగా ఉంది మావ. 6థ్, 7థ్, 8థ్ పొజిషన్ ఒక పొజిషన్ అయితే ఫిక్స్ వాళ్ళకి గూడా. ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఇంకా ఈజీగా అయిపోతుందో వాళ్ళకి. సో, చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుందో హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్‌కి. ఇంకా తెలుగు టైటన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ విషయానికొస్తే మన కీ ప్లేయర్స్ ఎవరున్నారో చూద్దాం. మెయిన్‌గా ఈ మ్యాచ్‌లో విజయ్ మాలిక్ అండ్ భరత్ తుడా ఇద్దరు పర్ఫెక్ట్ ప్లానింగ్స్‌తో రావాలి మామ. వాళ్ళు కీ ప్లేయర్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్‌గా మారుతున్నారు. ఈ మ్యాచ్‌లో అందరూ ఫామ్‌లోకొస్తే ప్లే ఆఫ్స్ వెళ్ళనీకి ఇదే పర్ఫెక్ట్ మ్యాచ్‌గా తయారైతుంది. ప్రతి ఒక్క ప్లేయర్‌ని ట్రై చేయాలి. ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉండాలి. మెయిన్‌గా డిఫెన్స్ కాన్ఫిడెంట్‌గా ఉంటే తెలుగు టైటన్స్‌ని ఈ సీజన్‌లో ఏ మ్యాచ్ కూడా ఓడగొట్టలే. సో, తెలుగు టైటన్ డిఫెన్స్ అండ్ రైడింగ్ ఇద్దరు పర్ఫెక్ట్ ఫామ్‌లోకి రావాల్సిందే ఈ మ్యాచ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో మంచి లీడ్ ఉంటే బెంచ్ స్ట్రెంగ్త్‌ని కూడా ట్రై చేయాలి మావ తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్ అండ్ రైడింగ్‌లో కూడా. దిస్ ఈస్ ది ప్రివ్యూ మ్యాచ్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.